హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ నా పూణే హౌస్ నుంచి నేను రికార్డ్ చేసిన లాస్ట్ వీడియో ఇదే. అండ్ ఈ బ్లాగ్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఇవి నా ఎక్స్పీరియన్స్ వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకున్నవండి. ఈ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. దే విల్ రియలీ హెల్ప్ యూ వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ హౌసెస్ కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే నేను ప్యాక్ చేసుకుంటాను. అవి ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉంటాయి దీంట్లో. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి మనకి ప్యాక్ చేసినా కూడా కొన్ని వస్తువులు ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్ అండి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్. ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. వాళ్ళు అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చేతులకి కూడా దుమ్ము ఉంటుంది. అండ్ వీటిని అన్నిటినీ వాళ్ళు ఒక కార్టన్లో ప్యాక్ చేశారు అనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్ షేప్ అవుట్ అవుతాయి. ఇవి కొనేటప్పుడు చాలా డబ్బులు స్పెండ్ చేస్తామండి. కానీ మెయింటైన్ చేయాలి అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు మెయింటైన్ చేయొచ్చు. బట్ వెన్ యు ఆర్ మూవింగ్ హౌసెస్ కదా, సో వీటిని నేనేం చేస్తానంటే నేను ఒక పెద్ద సూట్ కేస్ తీసుకొని ఆ షేప్ అవుట్ అవ్వకుండా వీటిల్ని నేను ప్యాక్ చేసేసుకుంటాను. దాని తర్వాత వాళ్ళకి ఇస్తాను. అప్పుడు దీన్ని బబుల్ ర్యాప్ చేస్తారు, దీని మీద ఒక షీట్ కప్పేస్తారు. సో ఈ రకంగా చేసుకుంటే మన హ్యాండ్ బ్యాగ్స్ మనం కొంచెం కష్టపడి ప్యాక్ చేసుకున్నాము అంటే చాలా రోజులు పాడవ్వకుండా ఉంటాయండి. అండ్ మూవ్ అవుతున్నప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కొంచెం మిస్ హ్యాండిల్ అయితే చేస్తారు. థింగ్స్ అలా జరగకుండా ఉంటాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్యాక్ చేసుకునేది ఏంటి అంటే, నేను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ పెద్ద పెద్ద సూట్ కేసెస్ అన్నీ అక్యూములేట్ చేసుకున్నానండి. సో వీటిల్లో నా శారీస్ అన్నీ పెట్టుకుంటాను. అంటే నా దగ్గర అంత పెద్ద కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉండవు. కొంచెం ఎక్స్పెన్సివ్ శారీసే ఉంటాయి కాబట్టి డైలీ వేర్ చీరలు అన్నవి ఏమి వేసుకోం కదండి మనం, పార్టీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే పట్టు చీరలే. సో అవన్నీ నేను 2 సూట్ కేసెస్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఒక సూట్ కేసులో మా అమ్మాయి పట్టు లంగాలు అవన్నీ కూడా ప్యాక్ చేసేసానండి. ఈ పట్టువి ఇవన్నీ నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇయ్యను. వాళ్ళు యాక్చువల్లీ వచ్చారు అంటే బట్టల దగ్గర నుంచి మీకు బాత్రూమ్ స్టఫ్ వరకు మొత్తం వాళ్ళే ప్యాక్ చేస్తారండి. అండ్ యూ హ్యావ్ టు పే అ ప్రైస్ ఫర్ ఇట్. బట్ వాళ్ళు అన్నీ చేసినా కూడా నాకు కొన్ని విషయాల్లో వాళ్ళు హ్యాండ్లింగ్ నచ్చదు. అందుకని ఇట్లాంటివన్నీ మాత్రం నేను ప్యాక్ చేసేసుకుంటాను. అండ్ పట్టు లంగాలు పట్టు చీరలన్నీ కూడా నేను ఈ సూట్ కేసెస్లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటానండి. దీంట్లోనే మనం నాఫ్థలిన్ బాల్ వేసేసుకున్నాము అంటే వాళ్ళు వేరే ప్లేసెస్లో స్టోర్ చేస్తారు కదా, అంటే వేర్ హౌసెస్లో, అప్పుడు ఆ స్మెల్ లాంటిది రాకుండా ఉంటుంది. సో ఇలా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటానండి. ఇల్లంతా ప్యాక్ చేస్తానా అంటే నేను చెయ్యనండి. క్రాకరీ ఐటమ్స్ కూడా వాళ్ళు బాగా ప్యాక్ చేస్తారు. న్యూస్ పేపర్ చుట్టి, బబుల్ ర్యాపిల్ చుట్టి ఇవన్నీ చేస్తారు. కానీ ఈ చీరలు వీటికి ఏంటి అంటే మనకి ఒకలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా, బాబోయ్ వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చెయ్యరు అనేసి. సో అందుకని నేను ఇవి ప్యాక్ చేసుకోవటం స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైంది అంటే నాకు అసలు ఎట్లా ప్యాక్ చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట. అలాంటప్పుడు అన్నీ వదిలేశాను. మీరే ప్యాక్ చేసుకుంటారు కదా అనేసి అన్నీ వాళ్ళకే వదిలేశాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను, కొన్ని వస్తువులు మనం ప్యాక్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి, కొంచెం ప్లానింగ్ పడుతుంది. డెఫినెట్లీ ప్లానింగ్ అన్నది పడుతుంది. సో నేను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎక్స్పీరియన్సెస్ అయ్యి, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యి నేను ఇలా స్మాల్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటానండి. సో ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అన్నీ నేను ప్యాక్ చేసుకుంటాను ఇట్లా సూట్ కేసెస్లో. అండ్ అన్నిటి మీద ఇక్కడ మా అమ్మాయితో రాయిస్తున్నాను అనమాట. దేంట్లో శారీస్ ఉన్నాయి, పట్టు చీరలు దేంట్లో ఉన్నాయి, దేంట్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక చిన్న టేప్ పెడతాను. పెద్దగా అందరికీ డిస్ప్లే లాగా పెట్టనండి, చిన్న టేప్ నెగ్లిజిబుల్గా కనిపించేలాగా పెడతాను. అండ్ దాని మీద రాసుకుంటాము. అండ్ ఆల్సో మన ఇంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నవి ఉంటాయి కదండి, మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. సో నేనైతే ఒక సూట్ కేస్, చిన్న పాత సూట్ కేసు, ఓన్లీ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ పేపర్స్ మాత్రమే పెట్టుకోవటానికి ఉంచుతాను. అండ్ డాక్యుమెంట్స్ అనేసరికి ఇవి ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు ఇవి కాదండి. పిల్లల సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్, మ్యారేజ్ సర్టిఫికెట్స్, లేదా మన ప్రాపర్టీ పేపర్స్ ఉంటాయి,
ఆర్ మన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇట్లా ఒక సూట్ కేస్లో ప్యాక్ చేసుకొని ఇవి మాత్రం నేను నాతో పాటే వేరెవర్ ఐ గో రైట్ అంటే ఫ్లై అయినా కూడా ఫ్లైట్లో ఇది పట్టుకెళ్ళేలాగా ఈ చిన్న సూట్ కేస్ అయితే పెట్టుకున్నానండి. అండ్ మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ లైక్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్, మన ఐడెంటికల్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవి నా హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేస్తాను. అండ్ ఇక్కడ మాత్రం మేము కొన్ని రోజులు హోటల్లో ఉంటాను అని చెప్పాను కదండి, అక్కడికి కావాల్సిన బట్టలు ఇవన్నీ నేను చూసుకొని ప్యాక్ చేసుకుంటున్నాను. ఏమేం కావాలి అన్నది లెక్కకి, అంటే హోటల్లో ఉన్నప్పుడు లాండ్రీ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో పొలోహం అనేసి ఉన్న బట్టలన్నీ ప్యాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అందుకని 1 వీక్కి సరిపడా బట్టలన్నీ పెట్టుకుంటానండి. నైట్ డ్రెస్సెస్ కానీ 1 వీక్ నేను వేసుకోవటానికి బట్టలు, శ్లోక వేసుకోవటానికి బట్టలు. యాక్చువల్లీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉందండి ప్యాకింగ్. ఎందుకంటే ఎప్పుడు మా వారి సూట్స్ అవన్నీ ప్యాక్ చేయాలి అంటే దానికి ఇంకో పెద్ద సూట్ కేస్ అయితే పడుతుంది. బట్ ఈసారి తను ఆల్రెడీ వర్క్ జాయిన్ అయిపోయారు కాబట్టి ఓన్లీ నాది, శ్లోకాది ప్యాకింగ్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఇంట్లో ఏవి ప్యాకర్స్ అండ్ మూవర్స్తో వస్తాయి అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాను. సో మూవింగ్ అ హౌస్ ఈజ్ నాట్ అ స్మాల్ టాస్క్ అండి. అందులో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి, అంటే ఒక్కొక్కసారి అయితే విసుగు కూడా వస్తూ ఉంటుంది. అసలు ఇట్లా మూట కట్టుకోవటం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మూట విప్పుకోవటం. మా మమ్మీ వాళ్ళైతే అందరూ అదే ఎక్కిరిస్తారండి, మళ్ళీ మూట మొదలైందని ఇది అని. బట్ దాట్స్ హౌ లైఫ్ ఈజ్. అందరికీ అన్నీ దేవుడు ఇయ్యడు, కొన్ని ఎక్కడో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఒక లైఫ్ స్టైల్ నీకు ఇచ్చారు అంటే కొన్ని చోట్ల కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే అండి. ఒక్కొక్కసారి కొంచెం విసుగ్గా అనిపించిన బట్ దిస్ ఈజ్ మై లైఫ్ అనేసి యాక్సెప్ట్ చేస్తాను. అండ్ మెల్లిగా ఒక్కొక్క ట్రాన్స్ఫర్ టీచర్స్ మీ సంథింగ్ అండి, సంథింగ్ న్యూ. సో ఐ లైక్ టు లెర్న్ వాట్ ఎవర్ లైఫ్ ఈజ్ టీచింగ్ మీ. అండ్ లైఫ్ని మించిన టీచర్ మాత్రం ఎక్కడా ఉండరు. సో ఇట్లా మీతో మాట్లాడుకుంటూనే సూట్ కేసెస్లో అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసేసానండి. నాకు ఒక సూట్ కేసు, శ్లోకాకి ఒకటి అన్నట్టు, అంటే 2 బట్టలు పెట్టేస్తానండి. బట్ దెన్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను సో దట్ మన వ్యానిటీ కిడ్స్ ఇవన్నీ కూడా రావాలి కదా. అట్లా అని 1 వీక్కి 10 డేస్కి సరిపడే బట్టలు మాత్రమే పెడతానండి, ఎక్కువ పెట్టను. అండ్ ఇంత అయితే, అంటే ఈసారి నేను కార్లో వెళ్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకా కేర్ఫుల్గా లగేజ్ అయితే తగ్గిస్తాను, ఎందుకంటే వెయిట్ కూడా ఒకటి మనం చూసుకుంటూ ఉండాల్సిందే. అండ్ ఇవన్నీ చేసినాక మా అమ్మాయికి పాపం లాస్ట్ మీల్ ఇన్ ద హౌస్ కదండి, తనకి కాలీఫ్లవర్ కూర అయితే చాలా ఇష్టం. అంటే ఈ కాలీఫ్లవర్ పకోడీ లాంటిది. సో తనకు కొంచెం స్పెషల్గా చేద్దాము, మళ్ళీ ఇంటికి మూవ్ అయ్యి వంట మొదలు పెట్టే అంతవరకు హోటల్ ఫుడ్డే కదా అనేసి ఇవాళ కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నానండి. కాలీఫ్లవర్ని కొంచెం హాట్ వాటర్లో పసుపు, ఉప్పు వేసి ఓ 5 to 10 minutes అయితే బాయిల్ చేసుకుంటాము. మరీ మెత్తగా అయిపోకూడదండి ముక్క, కొంచెం క్రిస్ప్ ఆ బయట అన్నది ఉండాలి. అంతవరకు బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. అండ్ మ్యారినేషన్కి పెరుగులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసానండి. అండ్ చాట్ మసాలా చాలా తక్కువ వేసాను, కొంచెం ట్యాంగీగా ఉంటుంది కదా అనేసి. ఇవన్నీ వేసి ప్రాపర్గా మిక్స్ చేసేసి ఈ మ్యారినేట్లో ఈ కాలీఫ్లవర్స్ని వేసేస్తామండి. ఉప్పు మనం కాలీఫ్లవర్ బాయిల్ చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయండి, మరీ సాల్టీగా అయిపోతే తినలేం కదా. సో ఇవన్నీ వేసుకొని ప్రాపర్గా మిక్స్ అయితే చేసేసుకుంటాను. అండ్ దీన్ని బైండ్ చేయటానికి నేను శనగపిండి యూస్ చేస్తున్నాను. శనగపిండి కొంచెం బియ్యపిండి కలుపుతానండి. దీనివల్ల ఏంటంటే బియ్యపిండి వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది పైన కోటింగ్ అన్నది. అండ్ శనగపిండి ప్రాపర్గా కోట్ చేసేస్తుంది పెరుగుని. సో ఇలా మ్యారినేట్ చేసి ఓ 1 hour అయితే మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ 1 hour తర్వాత మీరు దీన్ని డీప్ ఫ్రై చేస్తే, మీరు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చండి. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ కూడా కన్జ్యూమ్ చేసేయాలి, ఫినిష్ చేసేయాలి అనేసి. సో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ పైనుంచి మీరు కొంచెం కరివేపాకు, ఇవి తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకున్నారంటే ఆవాలు ఇవన్నీ వేసి చాలా యమ్మీ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయండి. మీ పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్లో స్నాక్ అంటూ ఉంటారు కదా, ఇలా స్నాక్ లాగాను పెట్టచ్చు. అండ్ పప్పుచారు చేసి పక్కన ఇది పెట్టారు అంటే కాంబినేషన్ బాగుంటుందండి, హ్యాపీగా తినేస్తారు. అండ్ ప్యాకింగ్కి
వ్యానిటీ కిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. మనం లేచినాక స్నానం చేసి వచ్చినాక రెడీ అవ్వటానికి మన కాస్మెటిక్స్ ఇవన్నీ లేకుండా అసలు మనం బయటకైతే కదలం కదా. సో నా వ్యానిటీ కిట్ని కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. పర్ఫ్యూమ్స్, డియోస్, మాయిశ్చరైజర్స్. సో ఫస్ట్ యాజ్ ఇట్ గోస్ అంటే మనం బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం అప్లై చేస్తాం ఫేస్కి? మాయిశ్చరైజర్, దెన్ సన్ స్క్రీన్ లోషన్ అండ్ టోనర్స్. సమ్టైమ్స్ టోనర్స్ కూడా యూస్ చేస్తాము. సో ఇవన్నీ చూసుకొని ఎలా ప్యాక్ చేయాలి అన్నది ఈ వ్యానిటీ కిట్లో మొత్తం వచ్చేస్తాయండి. ఇది చాలా స్పేస్ అయితే బాగా పడుతుంది, స్పేస్ ఉంటుంది. అండ్ మెనీ థింగ్స్ యూ కెన్ కీప్, మల్టిపుల్ థింగ్స్ దీంట్లో పెట్టచ్చు. సో నా పర్ఫ్యూమ్స్, డియోస్ అండ్ మై హెయిర్ యాక్సెసరీస్ లైక్ క్లచెస్ అవన్నీ కూడా దీంట్లోనే పెడతాను. అండ్ ఎక్స్ట్రా బొట్టు బిళ్ళలు కూడా దీంట్లోనే పెట్టుకుంటానండి నేను. ఒక్కొక్కసారి బొట్టు ఎంత స్కేర్సిటీ అయిపోతుంది అంటే మనం వెళ్ళే చోట మనం పెట్టుకునే ఆ షేప్, సైజు దొరకవు. అందుకని కొంచెం ఎక్స్ట్రానే క్యారీ చేస్తాను. అండ్ ఆల్ దీస్ జెల్స్, స్క్రబ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్. ఫేస్ మాస్క్ కానీ స్క్రబ్ కానీ అన్నట్టు వ్యానిటీ కిట్ అయితే ఇట్లా ఎసెన్షియల్స్తో ఇది రెడీ చేసుకున్నానండి. అండ్ ఈ పౌచ్లో ఏంటి అంటే ఆల్ ద మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. లైక్ మన కాంపాక్ట్ లిప్స్టిక్స్, లిప్ గ్లాస్, లిప్ లైనర్స్, ఐ లైనర్, ఇట్లా ఓన్లీ మేకప్ రిలేటెడ్ స్టఫ్ మాత్రం సెపరేట్గా ఒక పౌచ్లో పెట్టుకుంటాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఆ వ్యానిటీ కిట్, మెయిన్ వ్యానిటీ కిట్లో ఏమో డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి. అండ్ మేకప్ అన్నది రోజు మేకప్ వేసుకొని కూర్చోం కదండి ఎంత హోటల్లో ఉంటే మాత్రం. అందుకని ఈ మేకప్ మాత్రం సెపరేట్గా పెడతాను, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా టైం దొరికినప్పుడు యూస్ చేద్దాము అనేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, కాఫీ. ఎక్కడికి వెళ్ళినా నేను మిస్ అయ్యేది ఏంటి అంటే ఇంట్లో నేను చేసుకునే కాఫీ టేస్ట్ వీళ్ళకి ఎందుకు రాదు అనుకుంటూ ఉంటాను. ఆ మెషిన్ కాఫీలో ఆ టేస్టే ఉండదండి. ప్రైస్ మాత్రం ఉంటుంది 250, 300 ఉంటాయి, కానీ ఆ టేస్ట్ లేని కాఫీ ఎందుకో అనిపిస్తుంది. అందుకని ఈసారి నేనైతే చిన్న బాక్స్లో కొంచెం కాఫీ కూడా వేసుకొని వెళ్తున్నాను. అట్లీస్ట్ హాట్ మిల్క్ తెప్పించేసుకొని నేను కాఫీ అయితే కలుపుకోవచ్చు కదా అనేసి. అండ్ ఇలాగైతే ఇది నెక్స్ట్ డే అండి. ఇలాగైతే నా ప్యాకింగ్ మొత్తం రెడీ అయిపోయినాయి. సూట్ కేసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ నేను క్యారీ చేస్తానన్నమాట మా కార్లో. అండ్ ఆల్సో ఒక బాస్కెట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకున్నాము జర్నీకి అండ్ హోటల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం స్నాకింగ్కి అన్నట్టు. అండ్ ఇవన్నీ ల్యాప్టాప్ బ్యాగ్స్, మా వారి ల్యాప్టాప్ బ్యాగ్, నా మ్యాక్బుక్ అండ్ మా అమ్మాయి బ్యాక్ ప్యాక్లో ఏమో కొంచెం కెమెరాస్ పెట్టేశాము అండ్ నా హ్యాండ్ బ్యాగ్. సో ఇవన్నీ నాతో పాటు వస్తాయి. అండ్ ఇంకా ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే వచ్చేసారండి. సో బట్టలు అన్నీ ఇట్లా కార్టన్స్ క్రియేట్ చేస్తారు, వీటిల్లో అన్నీ ప్యాక్ చేసేస్తారు. అండ్ సోఫాని కూడా చూడండి, నా 3 seat అది ఉంది కదా పెద్ద సోఫాని, ఇట్లా కార్డ్బోర్డ్ షీట్ లాంటిది దొరుకుతుంది, దాంతో ర్యాప్ చేసి మళ్ళీ క్లింగ్ ర్యాప్ చేస్తారు. అండ్ నేను చూస్తూ ఉన్నప్పుడే క్లింగ్ ర్యాప్ ఇవన్నీ నేను పక్క నుండి చూసుకుంటూ ఉంటానండి. మా వారు ఒక రూమ్ అనుకుంటారు, నేను ఒక రూమ్లో నుంచొని చేస్తూ ఉంటాము. అండ్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి కదా, డెకరేటివ్ ఐటమ్స్, అవన్నీ కూడా ఒక చోటకి తెచ్చి అన్నీ బబుల్ ర్యాప్ చేసి న్యూస్ పేపర్తో ర్యాప్ చేసి అయితే పెడతారు. సో ఇలాగా ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉందండి. అండ్ ప్యాకింగ్ మీద నేను చేసిన ఈ వీడియోలో మీకు ఏదైనా కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. Thank you.